నమస్తే. ఈరోజు జరిగినటువంటి ఆశా వర్కర్ల పైన పోలీసుల యొక్క జులుం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గత సర్కార్ చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఒక పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని నియంత పరిపాలన ఏ విధంగా కేసీఆర్ చేసిండో ఈరోజు సైతం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు చేస్తున్నటువంటి వ్యవహారం ఇది నిజంగా సిగ్గుచేటైనటువంటి అంశం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు ఈరోజు ధర్నాకి పూనుకోవడం జరిగింది. ముఖ్యంగా సంవత్సర కాలం పూర్తయిపోతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు మీరు మేనిఫెస్టోలో పెట్టిళ్ళు, హామీ ఇచ్చిళ్ళు, మీకు ఉద్యోగ భద్రత ఇస్తాం, ఆశా వర్కర్లు అంతా ఆడవాళ్ళంతా ఎట్లా బతుకుతారు, చాలినటువంటి జీతంతో ఆడవాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ 18,000 రూపాయలతో పాటు మిగతా అలవెన్స్ ఇస్తామని చెప్తివి. ఇది నేను అనేటువంటి ముచ్చట కాదు, వాళ్ళు అడిగేటువంటి అంశం కాదు, నువ్వు స్వయంగా చెప్పినటువంటి ముచ్చట. ఆశా వర్కర్లకి ఆశల పల్లకిలోకి తీసుకువెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు మాట్లాడినటువంటి మాటలు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇవేమీ పట్టనట్టుగా ఇలా ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళ పైన మరి పోలీసులు అనాలనా లేకపోతే రాక్షసులు అనాలనా ఇంకేమనాలో చెప్పండి. ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి నినదిస్తూ ఉంటే ఆడ మగ పోలీసులకు ఏం అవసరం? సరే మగ పోలీసులే ఉన్నారనుకుందాం. మగ పోలీసులు ఆడవాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే చేతులు పట్టుకొని లాగేటువంటి ప్రయత్నం, చీరలు పట్టుకొని గుంజేటువంటి ప్రయత్నం, ఏంటిది ఈ నీచమైనటువంటి సంస్కృతి? ఏంటిది తెలంగాణలో? గతంలో సీతక్కకు సంబంధించినటువంటి మంత్రి సీతక్క మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవుతూ ఉన్నాయి. స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో, ఎక్కడ పూజించబడుతుందో అక్కడ ఆ రాష్ట్రం బాగుంటుందని. మరి మేడం మీరు ఇలా మాట్లాడాలి. మీరు ఇలా చీరలు లాగేటువంటి ప్రయత్నం, పోలీసులు ఇలా వాళ్ళను ఎత్తుకపోయి లావట్టి ఆ డీసీఎంలో ఎత్తేసేటువంటిది, రోడ్లపైన గుర్ర పట్టుకొని గుంజుకపోవడం, ఎక్కడ పడితే అక్కడ మగ పోలీసులు పట్టుకోవడం నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సిగ్గుచేటైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఈ మహిళా మనులు ఎక్కడ పేర్లు తల్లి మీరు కాంగ్రెస్ పార్టీలో ఈ మాట్లాడాలి కదా వీటిపైన. గతంలో ఆ దుర్మార్గుడు అదే పని చేసిండు. మొత్తం పోలీసులను మొత్తం అడ్డం పెట్టుకొని ఎక్కడికక్కడ తొక్కేటువంటి ప్రయత్నం చేసిండు. ఇక నాకు పోలీసు వ్యవస్థ ఉంటే ఇక నన్ను ఎవడు ఆపలేడు, పోలీసులతోటి లాకప్ డెత్తులు చేపించిండు గతంలో. సో అటువంటి సంస్కృతి ఇప్పుడు మళ్ళా ఏమన్నా మరి రేవంత్ రెడ్డి ఆయనది ఏమైనా తొక్కిండా లేదో తెలియదు, కానీ ఆయన అడుగుజాడలో నడిచినట్టు ఆయన అడుగులు ఇట్లా తొక్కిండేమో అర్థం కావట్లేదు. అని వీళ్ళని కట్టడి చేయాల్సినటువంటి ప్రభుత్వం ఎక్కడికి పోతా ఉంది? అసలు ఎంత దారుణమైనటువంటి ఆ వ్యవహారం అని చెప్పుకోవచ్చు. అది మామూలుగానా? పాపం వాళ్ళని అందరినీ కూడా వాళ్ళు ఒక చీరలాగేటువంటి ప్రయత్నం ఎట్లా నవ్వుతా ఉన్నారు చూడుర్రి. ఈయన ఎస్ఐ ఏసీపీ వీళ్ళిద్దరు కూడా సిఐ అండ్ ఏసీపీ అని వాళ్ళని కొట్టుకుంటూ నవ్వుతూ ఉన్నారు. అని కొంచెం కూడా సిగ్గుగానే అనిపించట్లేదా? ఓ మహిళలు వాళ్ళ ఇప్పుడు నువ్వే చెప్తావు కదా రేవంత్ రెడ్డి గారు, గత ప్రభుత్వం మొత్తం తొక్కేసేటువంటి ప్రయత్నం చేసింది. ధర్నా చౌక్లో ధర్నాలు చేయాలంటే ధర్నా చౌక్ని మొత్తం లేకుండా చేసింది. నేను రాగానే ఇక నేను మొత్తం దశావతారాలు ఎత్తి నేను ధర్నా చౌక్ని నేను మళ్ళీ ఏ విధంగానైతే ఉండనో ఆ విధంగా చేసిన నేను. ఇప్పుడు ఎవరైనా కానీ అక్కడ పోయి స్వతంత్రంగా అక్కడికి పోయి ధర్నా చేసుకునేటువంటి ఒక స్వేచ్ఛను ఇచ్చినా అని చెప్పి చెప్తావు కదా. ఏది మరి నీ స్వేచ్ఛ? ఎక్కడ పోయింది నీ స్వేచ్ఛ అని అడుగుతా ఉన్నాం. మరీ ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెళ్తుందని మనం ఎప్పుడు అనుకోలేదు. ప్రతిసారి ఇదే అవుతా ఉంది. పోలీసులతోటి అనగదొక్కేటువంటి ప్రయత్నం ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ. నేను ముళ్ళ కంచెలను తొలగించినా, గోడలు బద్దలు కొట్టినా, ఇనుప కంచెలను మొత్తం తీసేసినా ఏం లాభం? నువ్వు తీసేసి ఏం లాభం? ఏమైంది? ఇవాళ ప్రజల పరిస్థితులు ఏమైనా మారినాయా? వాళ్ళ జీవితాల్లో ఏమైనా వెలుగులు వచ్చినాయా? ఏది లేదు. ఎక్కడ వేసినటువంటి గొంగడి అక్కడనే ఉన్నది. ఇంకా దరిద్రమైనటువంటి స్థితిలోకి వెళ్తుందని కావచ్చు అన్నటువంటి భయం కూడా అవుతా ఉన్నది. ఏంటిది పరిస్థితి? ఒక ఆడవాళ్ళపైన నీ ప్రతాపం ఏంటి? పోలీసులతో ఈ విధమైనటువంటి అణచివేసేటువంటి కాసేపు వాళ్ళు ధర్నా చేస్తారు, కాసేపు వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి ఏదో నినదిస్తారు, అక్కడ రోడ్డు పైన బయట ఇస్తారు. అయితే ఏమైంది ఇప్పుడు? సో ఒకసారి చూడొచ్చు ఇక్కడ, ఇగో
ఎట్లా కొడతాను చూడు, ఎట్లా కొడతాను చూడు. మళ్ళీ ఒకసారి చూడు అక్కడ ఆ చీరలు పట్టుకొని లాగేటువంటి ఇక మగ పోలీసులకు ఏం పనిగా, ఇగో ఈ ఏసీపీకి ఏం పని, ఇగో ఒకసారి చూడు, మళ్ళీ ఒకసారి చూడండి ఆ చీర పట్టుకొని లాగుతారు. కొట్టడం అగో ఇది ఏమనాలి ఇప్పుడు వీళ్ళని చెప్పండి. ఇక ఈ పోలీసులు అనాలా లేకపోతుంటే ఇంకేమనాలో మీరే చెప్పండి ఒకసారి. మరీ దారుణమైనటువంటి అంశం. ఎందుకు శంకర్ నీకు ఏసీపీ గారు మీ మీ ప్రవర్తనతో విజయపోయేటువంటి పరిస్థితే కదా గవర్నమెంట్. ఇగో చీరను ఇగో చీరలాగేటువంటి ప్రయత్నం చేసినటువంటిది వీడియో చూసుకోవచ్చు. ఏంది ఇది? ఇది సరైనటువంటి విధానం కాదు. మార్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ప్రభుత్వానికి. ఇటువంటి దాని ద్వారానే సో చూస్తూ ఉన్నాం కదా. ఇగో మళ్ళీ ఒకసారి చూపేటటువంటి ప్రయత్నం చేస్తా. ఏంది ఇది? ఈయన మీదికి పోతా ఉన్నాడు. ఆడవాళ్ళ మీదకి అక్కడ మహిళల మీదకి ఎందుకు ఈయనకు? ఈయనకి ఏం పని? ఒక ఏసీపీ కావచ్చు, ఈయనకి ఏం పని? మగవాళ్ళు పాపం ఆడ కానిస్టేబుల్తో వాళ్ళు అరెస్ట్ చేయాలన్నా, వాళ్ళను అక్కడికి తీసుకుపోవాలన్నా కానీ అబ్బా మహిళా కానిస్టేబుల్ ఉండాలి, మహిళా పోలీసులు ఉండాలి. ఇగో ఇక్కడ ఇట్లా ఉంటే మరో పక్కన ఇది జరిగినటువంటి విషయం. మొత్తం మహిళల్ని అక్కడ వచ్చినటువంటి ఆశాలకి వాళ్ళు ఏదో ప్రభుత్వం మీద చేస్తుంది అన్నటువంటి ఆశ మీద రావచ్చేమో. మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చని చెప్పేసి రావచ్చేమో. పాపం వాళ్ళ ఆశల మీద నీళ్లు కొడితే పాపం ఎటు పడితే అటు వాళ్ళను ఎక్కడ పడితే అక్కడ పోలీసులు తాకబడ్డాయి. దీన్ని ఏమనాలి? ఇది ప్రభుత్వానికి అయితే ఖచ్చితంగా అది చెడ్డ పేరుగానే వస్తుంది. మీరు ఇప్పటికైనా కానీ మార్చుకోపోయినట్టయితే ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి, నీకు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి గతి పట్టిందో, ఇలా కేసీఆర్కి ఏ విధంగా ఫామ్ హౌస్లో పడుకోబెట్టేటువంటి ఆ పోస్ట్ ఇచ్చిందో జనాలు, రేపు రేవంత్ రెడ్డిని మీ ప్రభుత్వానికి కూడా అదే వస్తుంది గతి. ఎవరు కూడా ఇలా ప్రజలు ఎవరు కూడా గమనించట్లేదు. మేము చేస్తూ ఉన్నది కేవలం కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుంది కావచ్చు అని చెప్పేసి అనుకున్నటువంటి తీరుగా మీ వ్యవహారం ఉంటే అది సబబైనటువంటి వ్యవహారం కాదు. ఎవరైతే చేసినప్పుడు కూడా మీ కింది స్థాయి వాళ్ళు ఎవరైనా, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు సైతం, అధికారులు సైతం ఎవరే తప్పు చేసినప్పుడు కూడా అది ప్రభుత్వం మీద బదనమే. సరే ఓకే, ఏదేమైనప్పుడు కూడా ఈ పోలీసులపైన, ఇలా మహిళల సంబంధించినటువంటి ఆశా వర్కర్లపైన ఎవరైతే మగ పోలీసులు అత్యుత్సాహం చూపెట్టిల్లో, ఎవరైతే అతిగా ప్రవర్తించిల్లో, ఏ మహిళలు అయితే చీరలు పట్టి లాగినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన తక్షణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు అడిగినటువంటి డిమాండ్లలో న్యాయం ఉంది. మీరు చేస్తారా చేయరన్నటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఉంది.
కానీ ఈ సమాధానాలు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రంలో రాక్షస పాలన ఇది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి అంటావు కదా, ఇది ఇందిరమ్మ రాజ్యం నడుస్తూ ఉన్నదా లేకపోతే రాక్షస పాలన నడుస్తూ ఉందో ఎవరికి అర్థం కావట్లేదు. సో ఇప్పటికైనా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది, వాళ్ళకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది. సుమారుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 16 నుంచి 18 వేల మంది ఈ రాష్ట్రంలో ఈ ఆశా వర్కర్లు ఉంటారు. వాళ్ళ సేవలు వినియోగించుకునేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది, కానీ వాళ్ళకు డబ్బులు పెంచడం విషయంలో కానీ వాళ్ళకు జీతాలు ఇచ్చేటువంటి వ్యవహారంలో వీళ్ళు వెనకాడుగులు వేస్తూ ఉంటారు. సో ఇదే కాకుండా వీళ్ళ వెనకాల ఉన్నటువంటి కొన్ని శక్తులు ఉన్నాయట, వీళ్ళని ప్రోత్సహించేటువంటి శక్తులు కూడా ఇలా వీళ్ళు ఇక్కడ రావడానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారట. వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో అలజడులను సృష్టించాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఆశా వర్కర్ అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులందరూ కూడా వీళ్ళ వెనకాల నుండి ప్రోత్సహించాలన్నటువంటి ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి. సరే ఏదేమైనప్పుడు వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు లేకపోతే వాళ్ళ పక్కన ఎవరు ఉన్నారు అనేది కాదు, వాళ్ళు అడిగినటువంటి డిమాండ్లో కూడా వాస్తవంగా న్యాయం ఉంది. వాళ్ళు ధర్నా చేసుకోవడానికి వచ్చినటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి పోలీసులు ఒక కర్కశంగా ప్రవర్తించడం మాత్రం ఇది చాలా సిగ్గుచేటైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.